హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ వచ్చేసి విలేజ్ స్టైల్ చేపల పులుసు. ఈ చేపల పులుసుని మా పద్ధతిలో ఇలా రెడీ చేసుకోండి. పులుసు చిక్కగా వస్తుంది, అలాగే ముక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు విరగకుండా ఈజీగా టేస్టీగా సింపుల్గా ఈ చేపల పులుసుని రెడీ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం వంట చేసేవారికి కూడా ఇది చాలా బాగా కుదురుతుంది. మరి సింపుల్ అయిన టేస్టీ ఈ చేపల పులుసుని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. కొంచెం చింతపండుని ముందే నానబెట్టాలి. పులుసు రెడీ చేసుకునే ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టాలి. ఆ తర్వాత ఈ చేపల పులుసు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ కేజీ చేప ముక్కల్ని తీసుకున్నాను. ఒకసారి బాగా కడగాలి. అలా కడిగిన చేప ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ మెంతి పౌడర్, అలాగే 1 టీ స్పూన్ ఆనియన్ పేస్ట్. ఆనియన్ కాల్చుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత 2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక లోతున్న గిన్నెను పెట్టుకొని దానిలో 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం చేప ముక్కలకు పట్టించేటప్పుడు వేసుకున్నాము, ఇంకొంచెం పోపులో వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. చేప ముక్కలను వేసుకున్న తర్వాత గిన్నెని క్లాత్తో ఇలా పట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. మనం గరిటెతో కలపకూడదు, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి గిన్నె అంచుల్ని పట్టుకొని ఒకసారి దాన్ని తిప్పుతూ ఉంటే ఆ ముక్కలు అనేది ఆయిల్తో బాగా కలిసిపోతాయి. దానిపై మూత నుంచి ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనం చింతపండు గుజ్జుని రెడీ చేసుకుందాము. ఈ చేప ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు గరిటెతో కలిపానండి, అయినా కూడా ముక్కలు విరిగిపోలేదు. ఈ చేపల పులుసు రెడీ చేసుకోవడానికి ఫ్రీగా ఉన్న బాండీ కానీ లేదంటే ఇలాంటి ఫ్రీగా ఉన్న గిన్నెలో చేసుకుంటేనే మనకి కలుపుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. గరిటెతో కాకుండా గిన్నె అంచులను పట్టుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి ముక్కలు అనేది విరిగిపోకుండా చక్కగా కలిసిపోతాయి. చేప ముక్కల్ని ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోకూడదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో చింతపండు గుజ్జును వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంచులను పట్టుకొని కలుపుతూ ఉండాలి. ముక్కలు మునిగేంత వరకు మనం చింతపండు గుజ్జును వేసుకొని దానికి తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దానిపై మూత నుంచి ఆ పులుసుని మరిగించుకోవాలి. అది మరిగేటప్పుడు అందులో 2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మనం జీరా పౌడరు అలాగే మెంతి పౌడర్ ఇవన్నీ చేప ముక్కలకు పట్టించాం కాబట్టి ఇక్కడ అవసరం లేదండి. గరం మసాలా అలాగే ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మనం ఈ స్పైసెస్ ఇప్పుడే వేసుకున్నాం కాబట్టి ఒక 2 నిమిషాలు మరిగించుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ స్పైసీ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుందండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా రెడీ అయిపోయిందో, ముక్కలు కూడా విరగకుండా
చాలా ఈజీగా సింపుల్గా టేస్టీ పులుసుని రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది. నీచు స్మెల్ లేకుండా చేపల పులుసుని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. రెడీ చేసుకున్న దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసు డైరెక్ట్ ఇలా తినడం కంటే కూడా చల్లారిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుందండి. ఈ చేపల పులుసుని మా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.